డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం. ఈ రోజు మనం కమలీపుర దగ్గర ఉన్న కాటేరమ్మ దేవస్థానం దగ్గర ఉన్నాము. అండ్ ఈ దేవస్థానానికి చాలా విశిష్టత ఉంది. అండ్ ఈ దేవస్థానంలో 350 years పెద్ద మర్రి చెట్టు ఉంది. మీరు వెనకాల చూడొచ్చు అనమాట ఎంత పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టుకు కూడా ఒక స్పెషాలిటీ ఉంది. అండ్ అవేంటో మనం ఈ రోజు టెంపుల్ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఒక్కొక్కటిగా. సో ఇక్కడ దేవస్థానంలో మనతో పట్టి ఒక వాలంటీర్ అనమాట. ఈయన చాలా పెద్ద వాలంటీర్ అనే చెప్పొచ్చు. ఆయనతో ఒకసారి మాట్లాడదాము. హలో అండి, మీ పేరు? రాము. ఓకే, మీరు ఇక్కడ ఏంటండి? ఈ క్షేత్రంలో ఒక ధర్మాధికారులు ఉంటే క్షేత్రము జవాబుదారీ అంతా మేము వహించుకొని చేస్తా ఉన్నాము. ఓకే, ఇక్కడ ఏమి ఒక సమస్య ఉన్నా కూడా పరిహారం అనేది. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? మనకి ఒక 20 years నుంచి ఇక్కడ అమ్మ సేవ చేస్తా ఉన్నాము. మన ఇదే ఊరే. ఓకే, మా పూర్వీకులు మా ముత్తాతలు వేసినట్ల ఒక మర్రి చెట్లు ఇవి. ఓకే, మా పూర్వీకుల కాలం ఇంకొన సైతం ఈ మర్రి చెట్లకి పూజ పురస్కారం చేసుకొని వస్తా ఉంటాయి. ఓకే, ఇక్కడ ప్రతి శుక్రవారం, మంగళవారం, ఆదివారం టైము ఇక్కడ అమ్మకి ఒక పూజలు చేసుకొని మేము మా పద్ధతి ప్రకారం చేసుకొని పోతా ఉంటుంది. ఓకే, ఒక 20 ఏళ్ళ వెనుక ఇక్కడ గుడి ఏమి లేదు. ఆ తల్లి ఒక ప్రేరణ ఒక వాగ్దానం మీద ఇక్కడ అమ్మకి గుడి చేయాలి, అమ్మకి ఒక నెల చేయాలి అని ఒక అమ్మ సూచన చిక్కిన తర్వాత ఇక్కడ అమ్మకి ఒక గుడి నిర్మాణం చేసుకొని వారము అమ్మకి పూజ పురస్కారాలు చేసుకొని వస్తా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ నేను విన్నాను ఈ అమావాస్య పౌర్ణమి అని చెప్పేసి పూజలు జరుగుతూ ఉంటాయి. అండ్ 9 వారాల పూజలు అని చెప్పేసి దాని గురించి ఒకసారి చెప్తారా? 9 వారాల పూజలు అంటే ఎలాంటమ్మా, ఈ శుక్రవారం, మంగళవారం, ఆదివారం అమావాస్య పౌర్ణమి ఇక్కడ విశేషం. ఈ శుక్రవారం, మంగళవారం, ఆదివారం టైము ఈ ఒక క్షేత్రానికి నలుమూలలు ఇంకా జనసాగరమే వస్తుంది. అది మీరు చూస్తా ఉన్నారు, ఇప్పుడు మీకే తెలుస్తా ఉంది. కనిష్టమనే ఒక 1,00,000 మంది భక్తులు కనుక ఈ అమ్మ సేవకు వస్తారు ఒక్కో రోజుకి. ఏంటికి వస్తారంటే వాళ్ళకు ఉన్నట్ల సమస్యలు, కొందరికి 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా పిల్లలైండలే, వివాహం అయ్యండలే, పెళ్ళైండలే, ఆరోగ్యంలో తొందరలో వస్తూ ఉంటుంది, ఈ వ్యవహారంలో సమస్యలు వస్తూ ఉంటాయి, ఎంత సంపాదించిన దుడ్డు ఇంట్లో దుడ్డు నిలిసేలే, మాట మంత్ర ప్రయోగాలు, ఈ భూత ప్రేతాలు అంటే ఈ ప్రేతబాధలు ఇట్లా ఉంటాయి కదా, వామాచారాలు, కాశ్మోరా ఇట్లా అంటారు కదా మీరు, ఆ తర సమస్యలు ఉంటాయి. ఇవంతా ఏ దాంట్లో పరిహారం చిక్కేలే. ఇక్కడ వచ్చి ఆ అమ్మకి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మంత్రం ఇస్తాం. ఒక్కొక్క మంత్రానికి ఇన్ని ప్రదక్షిణాలు అంటే ఇస్తాం. ఇన్ని ప్రదక్షిణాలు అంటే ఇచ్చి ఆ ఒక మర్రి చెట్లకి అన్ని ప్రదక్షిణలు ఈ దేవస్థానంలో ఇచ్చేట్ల ఒక పూర్ణ ఫలము ఏమి అక్కడ ఒకటి ఎర్రబట్ల టెంకాయ ఇచ్చి ఇస్తాం కదా, అది పూర్ణ ఫలం అంటాం. ఇట్లా అది అమ్మ ఒక ఆశీర్వాదం చేపించి ఒక మహాయాగాలు చేసినట్టు తీర్థం దానికి ప్రోక్షం చేసి ఆ ఒక పూర్ణ ఫలం ఇచ్చేట్లది. ఆ పూర్ణ ఫలాన్ని చేత పట్టుకొని మేము ఇచ్చినట్ల మంత్రము, మేము ఇచ్చినట్ల ప్రదక్షిణాలు ఎవరు భక్తిని ఇంకా ఆ మర్రి చెట్టుకి ప్రదక్షిణ చేసి ఆ పూర్ణ ఫలంని ఆ ఒక మర్రి చెట్టుకి సమర్పిస్తారో వాళ్ళకు ఉండేట్ల సమస్యలు, అది ఏదే సమస్య ఉండలే, ఆ సమస్యలకి ఒక వారంకి రిజల్ట్ చిక్కొచ్చును. 9 వారాల్లోగా 100% రిజల్ట్ వస్తుంది. నమ్మికని ఇంకా ఎవరు చేస్తారో వాళ్ళకి ఫలం చిక్కేది అనేది శతసిద్ధమిడ. ఎవరు ఎంత నమ్మికని ఇంకా చేస్తారో అంత ఫలం వాళ్ళకి చిక్కుతుంది. ఆ తర్వాత ప్రతి అమావాస రోజు మహాప్రత్యంగిరి యాగం నడుస్తుంది. ప్రత్యంగిరి యాగం అంటే ప్రత్యంగిరి దేవి అంటేనే 100 మందిలో 80 మందికి తెలియదు ప్రత్యంగిరి దేవి అంటే. అమ్మ ఫోటో చూపిస్తే ఎవరు నరసింహస్వామి నా అమ్మ అంటారు, అడుగుతారు. ఆ ఒక ప్రత్యంగిరి దేవి యాగం నడుస్తుంది. ఇక్కడ ఏమిట్లా చేస్తామా యాగం అంటే ఎండుమిరపకాయలు, తెల్ల సాసోలు, మిరియాలు, ఉప్పు, 108 సమిత్తులు, వేద మంత్రాలతో ఒక మంత్రోచ్చారణ చేసి సుమారు 4 నుంచి 5 అవర్లు నడుస్తాం మహాయాగము. ఈ యాగముకి ఎవరు భాగవహిస్తారో వాళ్ళకు ఉండేట్లా అది ఏదే సమస్య ఉండొచ్చును. ఇప్పుడు మీకు హాస్పిటల్కి పోయినా కూడా పరిహారం చిక్కేలే. నరదృష్టికి హాస్పిటల్ పరిహారం లేదు, మాట మంత్రానికి లేదు, శత్రువుల బాధ ఇప్పుడు మన దగ్గరే ఉంటారు, మన జొత్తనే ఉంటారు, మన అన్నం తింటారు, మనకి ఏది కావాలో చేస్తా ఉంటారు పక్కల కూర్చొని వాళ్ళు. ఇలాంటి ఏదే దోషం ఉన్నా కూడా ఆ మహాయాగంలో పరిహారం చిక్కింది. ఈ యాగానికి 5 అమావాస్యలు వచ్చి భాగవహిస్తారు. ఇక్కడ
హోమ అయిన తర్వాత అమ్మది మళ్ళీ వాగ్దానం ఉంటుంది. పౌర్ణమి నాడు మధ్యాహ్నం 11 గంటలకు ఉంటుంది. ఈ వాగ్దానం అయిన తర్వాత ఇక మొర ఉత్సవాన్ని చేస్తాము. ఏం మొర ఉత్సవం అంటే ఇప్పుడు వాళ్ళకి చర్మ రోగాలు, ఆరోగ్యంలో తొందరలు, ఈ పెళ్లి కాకుండా దోషాలు ఉంటాయి, బిడ్డలు కాకుండా దోషాలు ఉంటాయి, ఇట్లా ఒక్కొక్క సమస్యగా తర ఉంటాయి. ఇవన్నీ ఆ మొర ఉత్సవంలో కూర్చోబెట్టి మొర నీళ్ళు అంటాం మేము. ఏం మొర నీళ్ళు అంటే అమ్మకి అలంకరించిన పసుపు, గంధము, కొన్ని లేపనాలు ఉన్నట్లున్నవి, సుగంధ ద్రవ్యాలు, ఆ తర్వాత కాశీనికి తెచ్చినట్ల గంగా తీర్థం వేసి వాళ్ళకి ఆ ఒక స్నానం చేపించి అమ్మని వాళ్ళ మీద ఎత్తి చేపిస్తాం. అప్పుడు వాళ్ళకు ఉన్నట్ల నెగిటివ్ థాట్స్ ఏమన్నా కూడా దూరం అయిపోతుంది. అది విశేషమిడ. అండ్ నేను లోపల కూడా చూసాను అమ్మవారి విగ్రహం దగ్గర తాళం చెవు అది ఉంది కదండి. దాని గురించి తాళం చెవులు ఏంటంటే ఎవరో మనకి కానట్లో మనకి సమస్యలు చేస్తూ ఉంటారో, గలాట్లకు వస్తూ ఉంటారో, మనకి ఏమైనా ఆరోగ్యం సమస్య కాడిస్తూ ఉంటుంది. అది ఈతకొచ్చి అమ్మ దగ్గర మాకు ఇత కరుమ ఇత నిర్మూలమాయా ఇత కలిసే కరుమ అని చెప్పేసి లాకేసేట్లేదు. ఆ తర్వాత మా అమ్మ ముందరే నిమ్మకాయ దృష్టి ఇస్తాము. వాళ్ళకు ఉండేట్ల దృష్టి దోషాలు దూరం చేయడానికి నిమ్మ పండ్ల దృష్టి ఇస్తాము. అమ్మ వెనుక తడేంటి కొడతాము. ఏంటికప్ప తడే కొట్టేదంటే ఇప్పుడు 3 దాళ్ళ పూజలు చేయింటారో తెలిసో తెలియక దాటేస్తారు. ఆడుండేట్ల నెగిటివ్ కీళ్ళకి ఎక్కిస్తుంది, చేతుల కాళ్ళు నొప్పులు, ఆ నిద్ర వచ్చేలే, చెడ్డ కళ్ళలో ఇలాంటి సమస్యలకి ఆ తడే కొడతాం. ఆ తడే కొట్టేదానికి విత్ ఇన్ సెకండ్ వాళ్ళకి అడే రిజల్ట్స్ ఇచ్చిపోతాడు. మళ్ళా నెక్స్ట్ వాళ్ళకి వేరే ఆ తర సమస్యలు రావు. సో ఇక్కడ జనాలు ఎవరైనా అవతల ఊరు నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా రావాల్సినప్పుడు వచ్చేటప్పుడు ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఇక్కడికి రావాలంటే? మాకి క్షేత్రం ఫోన్ నంబర్ వచ్చేసి 6360562826. ఆ నంబర్ కాల్ చేస్తే మీకు అడ్రస్ చెప్తారు. మీరు డైరెక్ట్ బెంగళూరు మెజెస్టిక్ వచ్చి మెజెస్టిక్ ఇంకా వస్కోట, కోలార్ రోడ్ వస్కోట, కోలార్ బస్ కానీ, చింతామణి బస్ కానీ, డైరెక్ట్ తిరుపతి బస్ కానీ, డైరెక్ట్ వస్కోటకే బస్ వస్తుంది. వస్కోటకు వచ్చేస్తే అక్కడి నుంచి 5 నిమిషాలకు ఒక ఆటో ఉంటుంది టెంపుల్ దగ్గరికి. నైట్ 12 గంటలకు కానీ ఆటోలు చెప్తాయి. ఇక్కడ టెంపుల్ దగ్గరికి తోడుకొని వచ్చేస్తారు. కంబళీపురం కాటేరమ్మ టెంపుల్ అంటే తోడుకొని వచ్చేస్తారు. సో ఈ రోజు మనతో పాటు భక్తులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. హలో అండి. నమస్కారం అండి, నా పేరు మున్రాజ్ అండి. ఇక్కడ పక్కూరులోనే 10 కిలోమీటర్ ఇంకా వచ్చినాను. యూట్యూబ్లో చూసి దీన్ని చూద్దాము అండి వచ్చాను. ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు దేవుడు ఎప్పుడో ఒకసారి నా కల్లోకి వచ్చినట్టుంది. నా కల్లోకి వచ్చినట్టు నేను 4 వారము 5 వారం వచ్చినాక మళ్ళీ రాకుండా అయిపోయినాను. అప్పుడు అట్లా అయినాక నాకు కళ్ళ వచ్చినట్లు అయ్యింది నాకు ఈ స్వామి. అప్పుడు ఇంకా ఇక్కడ 8వ సారి ఇప్పటికి వచ్చాను. అనుకున్నట్లే నా పనులు జరిగినట్లు ఉంటుంది. పనులు జరిగేదానికి అడుక్కున్నాను. ఇప్పుడు కొంత పనులు వస్తున్నాయి. మళ్ళీ ఇల్లు కట్టాలనుకున్నాను. దానికి కూడా కొంచెం ఏమన్నా కనిపిస్తున్నాయి, అయ్యేదానికి కనిపిస్తున్నాయి. ఈ 9వ సారి టెంకాయ కట్టాలంటే చెప్పినాక ఇట్లా 9వ సారి వచ్చినాక అయినాక నేను కనుక్కొని చూస్తాను. మళ్ళీ అలాగే ఏమన్నా అనుకున్నది అయిందంటే ఇక్కడ వచ్చి నేను దేవునికి ఏమనుకున్నానో అది వెళ్ళాలనుకుంటే చెప్పుకుంటాను. ఆ పాపకి బాగుండాలని చెప్పినాను. నా పాపకి 2వ బాబు నాకు పుట్టిన 3 బాబులు అయింది. దాని వెనుక 2 బాబులు నాకు కడుపులోనే మా వాడికి ఏమో చచ్చిపోయినాడు పాపలో. దాని తర్వాత ఇంక 3వ బాబు అయినాడు. 3వ బాబుకి ఇక్కడ తీసుకొచ్చినాక ముక్కుని పోతున్నాము, నమస్కారం చేసుకుని పోతున్నాము. వాడు కూడా బాగా అయినాక వాడి చేతిలో ఇక్కడ పూజ జరిపియాలండి అనుకుంటున్నాము. నేను అయినంత నా దేవునికి సేవ చేస్తాను అనుకుంటున్నాను. నేను నా బాబు ఇక్కడ వచ్చి నేను ఉండే వరకు ఈ తల్లికి మొక్కుకు అనిపోతున్నాను. మీ పేరు? ముందత్నమ్మ. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 2 వారాల నుంచి వచ్చినాను. 2 వారాల నుంచి వస్తున్నాను. మీకు ఇంతకు ముందు కూడా కట్టారా ఇట్లా ముడుపు? తెలీదు, కట్టలేదు. మన ఫస్ట్ కట్టిండేది, ఇది 2వ సారి. జరిగింది, పర్వాలేదు. ఫస్ట్ టైం మా కూతురు సక్సెస్ కావాలని చెప్పాను. మా కోటి బిఎస్సి ఫైనల్ అయింది, పాస్ అయిపోయింది. ఇప్పుడు బిఎడ్కి జాయిన్ కావాలా, ఇప్పుడు పోయింది జాయిన్ అయ్యి. మాకు మంచిదేంటి దానికి వస్తా అన్నాము.
5 అమావాసాలకి 4 పూర్ణములకి రావాలని చెప్పేసి మొక్కుకున్నాము. 9 వారాలు వచ్చి మొక్కుకున్నాము. వచ్చి పూజ ప్రదర్శన చేసుకొని పూజ చేసుకొని పోయాలి. సో చూసారు కదండి ఎంత అద్భుతమైన కాటేరమ్మ విగ్రహం. అండ్ సలార్ మూవీలో కూడా మనం చూసే ఉంటాం కదా, సలార్ మూవీలో కూడా కాటేరమ్మ విగ్రహాన్ని అక్కడ ఎంత అద్భుతంగా ఉన్నారు, ఇక్కడ కూడా ప్రత్యక్షంగా చూస్తే చాలా అంతే అద్భుతంగా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకుంటే 2 రకాల ముడుపులు ఇప్పటి వరకు చూసాము. ఒకటి వచ్చేసి టెంకాయది, ఇంకోటి వచ్చేసి పేపర్లో మనకి ఏదైతే కోరికలు ఉంటాయో అవి రాసి అమ్మవారికి మాలగా వేశారు. అంతేకాకుండా ఇక్కడ బీగం చెవు కూడా ఇస్తారు అనమాట. తాళాల్లో ఇది కూడా ముడుపు కూడా ఉంది. దానికి కూడా చాలా ఏమంటారు పేపర్లో, కొన్ని అయితే పేపర్లో రాశారు, కొన్ని అయితే ముడిపిగా కట్టి ఆ తాళాలు ఎక్కడైనా విసిరేయమని చెప్తారంట అండి. ఎంత అద్భుతం కదా. అంటే ఇవన్నీ నమ్మి అందరూ చాలా మట్టుకు ప్రత్యక్షంగా చెప్పిన భక్తులు ఏంటంటే వాళ్ళు చేసిన ఇవన్నీ జరిగాయంట అండి, వాళ్ళ కోరికలన్నీ తీరాయంట. అండ్ అమ్మవారు ఎంత అద్భుతంగా వాళ్ళ కోరికలు తీరుస్తున్నారు అనేది మనం ప్రత్యక్షంగా చాలా మందితో మాట్లాడి చూసాము. అండ్ మీరు కూడా ఇక్కడికి వచ్చి చూడాలి ఖచ్చితంగా. అమ్మవారిని దర్శనం చేసుకుంటే మీకు ఏమైనా కోరికలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఆ టెంకాయ కానీ లేకపోతే ఆ దీక్ష తీసుకోవడం, 9 వారాల దీక్ష, టెంకాయ కట్టి దీక్ష తీసుకోవడం, లేకపోతే పేపర్లో రాసి అమ్మవారికి దండగా వేయడం, మాలగా వేయడము, ఇవన్నీ తప్పకుండా చేయాలి. అంతేకాకుండా ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ఇక్కడ పూజలు అనేవి జరుగుతాయండి. అది హోమం జరుగుతుంది. ఏంటంటే ఒకటి లక్ష్మి, ఈ రోజు మేము పౌర్ణమి రోజు వచ్చాము, ఈ రోజు వచ్చేసి మనకు కుబేర లక్ష్మి హోమం అనేది జరుగుతోంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఉన్న గురూజీతో కూడా ఒకసారి మాట్లాడి ఆయన మాటల్లో ఈ గుడికి ఉన్న విశిష్టత గురించి కనుక్కుందాం రండి. ఇప్పుడు మనం గర్భగుడిలో ఉన్నామండి. ఇక్కడ ఉన్న పూజారితో ఒకసారి మాట్లాడి ఆయన చెప్పే విశేషాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పేరు? మోహన్ కృష్ణమాచార్య అని. ఇక్కడ ఈ రోజు అమ్మవారి విశిష్టత ఏంటండి? ఇక్కడ ఈ రోజు పౌర్ణమి రోజు కుబేర మహాలక్ష్మి యాగం అనేది జరుగుతుంది. యాగానికి మనకి హోమానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే యాగం అంటే పెద్ద ఒక యజ్ఞం ఉన్నట్టుగా, అలాగే హోమం అంటే ఇంట్లో చేసుకున్నటువంటి హోమం. ఇక్కడ 1000 మంది వస్తుంటారు, వాళ్ళందరికీ ప్రతి ఒక్క ఫలము రావాలి అనడానికి కుబేర మహాలక్ష్మి యాగం అని చేస్తాము. ఈ యాగంలో మనకి ధన ధాన్య ఐశ్వర్యము అష్టలక్ష్మి పరిపూర్ణ అనుగ్రహం దొరుకుతుంది. అలాగే పౌర్ణమి రోజు ఈ కార్యం జరిగితే అమావాస్య రోజు ప్రత్యంగిరాదేవి యొక్క హోమం జరుగుతుంది. ఎందుకంటే ఈ క్షేత్రం వచ్చి ప్రత్యంగిరాదేవి యొక్క నిర్మాణం అవుతుంది. ఆ ప్రత్యంగిరాదేవి అమ్మవారికి నిలుచుకొని ఈ జనాలందరూ కష్టాలని పరిహారం చేస్తున్నారు. అందుకే ఈ అమావాస్య రోజు రాత్రి 5 గంటలకు స్టార్ట్ అయితే 10 గంటల దాకా ప్రత్యంగిరా హోమం ఉంటుంది. ఈ ప్రత్యంగిరా హోమం విశేషం ఏమంటే మనకి మహాలక్ష్మికి కమల బీజము, ఇతర ద్రవ్యాలు వేస్తుంటాం. ఈ ప్రత్యంగిరా దేవికి మిరపకాయ, జీలకర్ర, అలాగే తులసాసులు ఇలాంటి ద్రవ్యము అమ్మవారికి ఇస్తాం. అంటే అమ్మవారు రహస్యంగా ఉంటారు. ఆ అమ్మవారికి సాధారణంగా ఉండే రహస్య సౌమ్యంగా ఉండేటువంటి ద్రవ్యం ఇస్తే అమ్మవారికి సరిపోదు. అందువల్ల ఈ మిరపకాయతో అమ్మవారికి హోమం చేసి ఆ వచ్చినటువంటి భక్తులకు అందరికీ కష్టాలని పరిహారం చేయాలని, అలాగే నరదృష్టి, మాటామంత్ర, సర్వ దృష్టి దోషాలు, ఆరోగ్యాభివృద్ధి ఇలాంటి కష్టాలని అమ్మవారు ప్రత్యేకంగా అమ్మవారు నెరవేరుస్తుంటారు. అమావాస్య రోజు మన కష్టాలు పరిహారం అయితే పౌర్ణమి రోజు ధన ధాన్య ఐశ్వర్యము రావడానికి కోసం కుబేర మహాలక్ష్మి యాగం. ఈ 2 యాగానికి మేము భాగవహించి ఇక్కడ జోడి ఆలద మరం అంటాము. ఈ మానకి మేము 9 పూర్ణ ఫలం ఇస్తాయి. ఇక్కడ గుడిలో కాయ ఇస్తారు, టెంకాయ. ఆ కాయని తీసుకొని ఈ మానకి 108 ప్రదక్షిణతో మేము ప్రదక్షిణ చేసి ఆ అమ్మవారిని మేము ఏం కోరుకొని కడతామో మా పరిపూర్ణ కష్టాన్ని నివారణ చేసి అమ్మవారు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తారు. ఈ క్షేత్రం విశేషం ఇది. ఓకే, నేను విన్నాను ఒక్కొక్కళ్ళకి సమస్యలను బట్టి ప్రదక్షిణలు ఉంటాయి. ఆరోగ్య సమస్య ఉంటుంది. ఆరోగ్యానికి వచ్చి ధన్వంతరి దేవుడు, ఆ దేవుడి యొక్క మంత్రం ఇస్తాం. ఓం ధన్వంతరయే నమః అనేటువంటి మంత్రం. అలాగే ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క రీతి మంత్రం ఉంది. నరసింహస్వామి మంత్రము, అలాగే మహాకాళి, మహాలక్ష్మి, డబ్బుల కోసం అంటే మహాలక్ష్మి. కొన్ని సమస్యలు బట్టి మేము మంత్రాలు ఇస్తుంటాం. ఇక్కడ ఆ మంత్రం ప్రదక్షిణ చేసి ఆ మాన కడితే ఉండేటువంటి కష్టం పరిపూర్ణంగా నివారణ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు గర్భగుడిలో ఉన్న అమ్మవారి కూడా చెప్పరా? ఈ అమ్మవారు వచ్చి కాటేరమ్మ, మూల దేవి వచ్చి కాటేరమ్మ అని. ఇక్కడ ప్రతి అమావాస్య రోజు పౌర్ణమి రోజు ఒక్కొక్క అలంకారం ఉంటుంది. నవదుర్గీల అలంకారము, మన విశేషంగా వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర అలంకారము, ఒక్కొక్క అలంకారం చేస్తూ ఉంటాము. భక్తులకి అందరికీ దర్శనం ఇవ్వాలి అని. ఈ రోజు ఉన్న అలంకారం ఏంటండి? ఈ రోజు ఉమా మహేశ్వర అలంకారం. పైన అమ్మవారు ఉన్నారు, కింద శివుడు ఉన్నారు. ఉమా మహేశ్వర అలంకారం. అమావాస్య రోజు మళ్ళీ పౌర్ణమి రోజు, అమావాస్య రోజు రాత్రి 10 గంటల తర్వాత అమ్మవారు ఉత్సవం తీస్తారు. మరే ఉత్సవం చేస్తాం.
అమ్మవారు ముందు నిలుచుకుంటారు. అమ్మవారిని ప్రశ్న అడగవచ్చు, మనకి ఏం సమస్య ఉంది, ఈ సమస్య నివారణ అవుతుందా లేదా అనేటువంటి ప్రశ్న అడిగితే అమ్మవారు సమాధానం ఇస్తారు. అలాంటి ఒక శాస్త్రం ఇప్పుడు జరుగుతుంది. పౌర్ణమి రోజు 12 గంటల తర్వాత అమ్మవారు బయటకు వస్తారు ఉత్సవం తీసుకొని. రాత్రి మధ్యాహ్నం పౌర్ణమి రోజు మధ్యాహ్నం ఉంటది, అమావాస్య రోజు రాత్రి ఉంటది. ఇప్పుడు అమ్మవారు పౌర్ణమి రోజు హోమం అంతా అయింది, బయటకు వస్తున్నారు, ఉత్సవం కోసం బయటకు వస్తున్నారు. అప్పుడు మనకు ఉండే కష్టాలన్నీ అమ్మవారిని అడిగితే అమ్మవారు సమాధానం ఇస్తారు. విశేషం అలాంటి ఒక ఆరాధన జరిగింది, అందరూ వచ్చేవచ్చు. ఇలాంటి ఇక్కడ ఇంకొకటంటే మరే ఉత్సవం అని చేస్తారు. అంటే అమ్మవారికి అభిషేకం చేసినటువంటి ఒక ద్రవ్యం పసుపు కుంకుమ తీసుకొని ప్రతి ఒక్కరికి అక్కడ అమ్మవారి ఒక సేవ కోసం వాళ్ళ అమ్మవారు గురించి వాళ్ళ పైన జలం పోస్తాం. అంటే మనకు దరిద్రము అన్ని కష్టాలు నివారణ అయ్యాలని మరే ఉత్సవం చేస్తారు. ఆ ఉత్సవంలో అందరూ భాగవహిస్తే చేసినటువంటి పాప కర్మాలన్నీ కూడా తొలగిస్తారు అమ్మవారు. అందువల్ల మరే ఉత్సవం భాగవహించి అందరూ పాపాలు నివారణ చేసుకోవాలి. అండ్ ఈ తాళాలు ఇవి కూడా పెట్టారు కదండి, వాటి గురించి కూడా ఒకసారి చెప్తారు. వాళ్ళకు ఉండే కష్టాలు త్వరగా నివారణ కావాలి అని వాళ్ళు ఒక బీగ వేసి దానికి చేస్తారు. ఓకే, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ ఇది ఉంటుంది కదండి. మరి రాసి రాస్తారు, ఎందుకంటే మన కష్టం అంతా చెప్పడానికి అవ్వదు, రాసి ఇక్కడ అమ్మవారి దగ్గర అర్పణ చేస్తారు. ఓకే, అలాంటి ఒక శాస్త్రం. ఓకే, థ్యాంక్ యూ.